నాకు చాలయ్యా యేసయ్యా నీ కృపలే జీవించలేనయా నీ కృపలే నీ దయలే శరణము నే ఊహించలేను యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. నీకు వందనాలు నాయనా. నీ కృప లేకపోతే మేము జీవించలేము. నీ కృప లేకపోతే మా అడుగు తీసి మేము అడుగు వేయలేము. కేవలం నీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది. కేవలం నీ కృప మాత్రమే మమ్మల్ని జీవింపజేస్తున్నాం. అయినా నీ కృప వలనే బ్రతుకుతున్నాం. మా జ్ఞానం కాదు, మా తెలివితేటలు కాదు, మా అందచందాలు కాదు, మా డబ్బు కాదు, మా హోదా కాదు. అయ్యో మేమంతా మట్టి బట్టి అయ్యా కేవలం నీ కేవలం నీ మమ్మల్ని బ్రతికిస్తున్నదని నమ్ముచుకుంటూ అయినా ప్రభా ఈ మాటలు మాట్లాడాలని ఉద్దేశించు. ఈ ఆత్మను నాకు తోడుగా అయినా నీ గురించి 2 మాటలు చెప్తున్నాను. కృపణను గ్రహించండి ప్రభువా. నా తండ్రి నా నోటితో మీరు ఉండండి ప్రభు. మీ బూరగా నన్ను వాడుకోండి. అయినా సహాయించండి. అయినా బుద్ధి కలిగిన కన్యలను పెంచండి ప్రభువా. నా తండ్రి నాయన అబూర మాట్లాడాలి నా సహాయించండి. అయినా మా దివిటీలను మేము సిద్ధపరచుకున్నట్టు సహాయించండి. నాయన సిద్ధపాటు లేని జీవితాల్లో ఈ క్షణము మీరు వస్తే మా గతి ఏమవుతుంది? అయినా నా తండ్రి మాతో మాట్లాడండి. మీరు తోడుంటే మేము ఏం చేయగలమో మాకు చెప్పండి, సహాయం చేయండి. అయినా మేము మాట్లాడచ్చు నన్ను మరుగుపరచండి. మీరు ప్రత్యక్షపడండి. నేను ఎందుకు పనికిరాను? మట్టి దుమ్ము ధూళి వంటి వాడు. నేను ఏమాత్రము కూడా ప్రభు నా తండ్రి ఎక్కడ కనిపించబడదు. యేసు మాత్రమే కనిపించదు. సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. మొదటి సమయం వచనం మొదటి సమయం 17వ 37వ దాంట్లో చివరి పాయింట్ చదువుకుంటే బాగుంటుంది. కానీ మొదట ఫస్ట్ చదువు. సింహము యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము యెహోవాకు తోడుగా నుండును గాక అని దావీదుతో అని. ఎవరుంటారండి తోడు? యెహోవా తోడు. ఆయన తోడు లేకపోతే దావీదు అంత గొప్ప విజయాన్ని పొందేవాడు కాదు. దావీదు సమూయేలంట దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడంట అన్నదమ్ములందరినీ లైనగా తండ్రి పిలుస్తున్నాడు. ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి కాదంట. దావీదు యెషై కంట ఇసుకొచ్చిందంట. ఎవరు? బలాఢ్యులైనటువంటి కుమారులు ఉన్నారే, ఇళ్ళు కాదంటే సమూయేలు బలాఢ్యులైనటువంటి పిల్లలు నేను పంపిస్తుంటే సమూయేలు దగ్గరికి ఈయన కాదు అని అంటాడేంటి అనని, అందరినీ కాదని ఇంకా నీకు కుమారులు ఉన్నారా అనని యెషైని అడిగాడంట సమూయేలు. అడిగితే ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తూ చిన్న మందన కాస్తూ అడుగులో ఉన్నాడు. ఆయన పిలిపించు, నేను ఆయన చూడాలి అంటే దావీదంట గుమ్మంలోకి వస్తుంటేనే దావీదును చూసి నేను ఏర్పరచుకున్నవాడు ఎవరు? సమూయేలు కాదన్నది దేవుడు సమూయేలుతో అంటాడంట. నేను ఏర్పరచుకుంది సమూయేలు అతను చూసి అతను ఎర్రని వాడు, బహు చక్కటి కళ్ళ గలవాడు. కళ్ళు అంట చక్కగా ఉంటాయంట. దావీదు బహు చక్కటి కళ్ళు గలవాడిని చూసి కొమ్ము తీసి ఆ యొక్క
నూనెను పోసి ఆయన్ని అభిషేకించాడు. అప్పటి నుంచి దావీదుకు ఎవరు తోడుగా ఉన్నాడు? అక్కడే అంతకంటే ముందు అధ్యాయంలో అది ఉంటుంది. అప్పటి నుంచి దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉండెను. అప్పటి వరకు దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? సౌలు దగ్గర ఉంది. రాజైన సౌలు దగ్గర ఉంది. సౌలు దగ్గర ఉన్న దేవుని ఆత్మ సౌలును విడిచి దావీదుకు వద్దకు వచ్చిందంట. దావీదు దేవుని ఆత్మను పొందిండు. సౌలుకి ఇప్పుడు ఒక ఆత్మ కావాలి. అప్పుడు దేవుడు అంట దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక దురాత్మను పంపించిండు. ఏం పంపించిండు? దురాత్మ. ఖాళీగా ఉంచడానికి సౌలుని దేవుడు ఇష్టపడు. ఒక దురాత్మ పంపిస్తే బహు విసుగు పొందేవాడు. బహు విసుగు పొందుతుంటే మరి ఈ దురాత్మ వచ్చినప్పుడల్లా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు మనశ్శాంతి ఉండట్లేదయ్యా, నిద్ర పట్టట్లేదయ్యా అని ప్రజలు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాక ఎవరు? సౌలు. అంటే ఇది పోగొట్టగలిగిన మనిషి ఒకడు ఉండడు అని అక్కడ ఉన్నటువంటి ఆయన దాసులు చెబుతున్నాడు. మళ్ళీ ఎవరు కావాల్సి వచ్చింది? మళ్ళీ దావీదు. చక్కటి సంగీత సితారను వాయించగలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఎవరు చేయగలరు? దావీదు. దావీదు ఎందుకు చేయగలుగుతాడు? దేవుడు తోడుగా ఉండబట్టే. నేను ఇంకొక వచనాన్ని చూపెడతాను చూడండి. ఇంకొక వచనం 1వ రాజు 11:30. 1వ రాజు 11:30. 1వ రాజు 11:30. అక్కడ దావీదుకు ఉన్నటువంటి వాల్యూని మనం చదువుతాం. 11:38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును నన్ను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్టు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ఎవరితో అంటండి మాట్లాడిన దేవుడు? యెరోబాముతో అంటాడు. యెరోబాము ఎవరు? సొలొమోను సేవకుడు. ఎవరు? సొలొమోను సేవకుడు. యెరోబాము అంట సొలొమోను ఎక్కడ పెట్టిందంటే బహు కష్టమైన పని దగ్గర యాజమాన్యంగా పెట్టిందంట. అంటే ఆ కష్టమైన పనిని యెరోబాము అయితేనే చేయగలడు అనే చోట పెట్టాడు. అంటే మనం ఎప్పుడైనా ఒక కష్టమైన పనిని ఎవరిని పంపించగలం? చేతైన వాడిని, నమ్మకమైన వాడినే పంపిస్తాం. అటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తి యెరోబాము. యెరోబాముని అంతకంటే ముందు ఒక ప్రవక్త కలిసి ప్రవక్త కలిసి ఏమంటున్నాడంటే ఒక కొత్త బట్టను ఆయన ధరించిన బట్టను అంట చించి 12 ముక్కలుగా చించినాడు. 12 ముక్కలుగా చించి యెరోబాము చేతిలో 10 ముక్కలు పెట్టాడు. ఈ 12 ముక్కలు దేనికి సాదృశ్యం? 12 గోత్రాలకు సాదృశ్యం. అప్పటి వరకు కూడా 12 గోత్రాలను ఏలుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు? ఫస్ట్ దావీదు, తర్వాత సొలొమోను. దావీదు కుమారుడైన సొలొమోను. సొలొమోను అంట దేవుని యొద్ద నుండి తప్పిపోయి అన్య దేవతలకు పూజించటం, బలులు అర్పించటం చేస్తుంటే దేవునికి కోపం వచ్చి సొలొమోను అయినటువంటి జ్ఞానైన సొలొమోను చేతిలో నుండి దేవుని రాజ్యాన్ని తీసివేయాలి అనుకున్నాడు. మనం ఒక్కోసారి అనుకుంటాం, నాకు మంచి జ్ఞానం ఉందండి, నేను మంచి తెలివి గలవాడిని, నేను మంచి ఎత్తర్ని, నేను మంచి రంగు గలవాడిని, ఇలా అనేకమైనటువంటి అంశాలను మనం అనుకుంటాం. సొలొమోను కూడా అనుకున్నాడేమో. అనుకొని తన భార్యకు చెప్పిన మాటలు విని ఎవరిని పూజించడం ప్రారంభించాడు? దేవుణ్ణి వదిలి అన్య దేవతలను పూజించడం ప్రారంభించాడు. దేవునికి కోపం వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని ఎన్ని ముక్కలుగా చించాడు? 12 ముక్కలుగా చించి 12 ముక్కలుగా చించి 10 ముక్కలు ఎవరి చేతిలో పెట్టినట్ట? యెరోబాము చేతిలో పెట్టినట్ట ఒక ప్రవక్త ద్వారా. అప్పుడు అది తెలుసుకున్న సొలొమోను యెరోబామును చంపాలని ప్రయత్నించింది. అంటే యెరోబాముకి దేవుడు తోడున్నాడు. ఇక్కడ యెరోబాముకి దేవుడు ఎందుకు తోడున్నాడు?
మనం ప్రశ్నించుకుందాం. అసలు యెరొబాము దేవుడు ఎందుకు తోడుకు రావాల్సి వచ్చింది? ఏమంటాడో దావీదుకు చేసినట్టు. అక్కడ ఏమంటాడో 38 మళ్ళాసారి చదువుకుంటే, ఆ దావీదు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబము శాశ్వతంగా నేను స్థిరపరచినట్టు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను అని అంటాడు. దావీదు ఏం చేశాడు? ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన గైకొన్నాడు. అంటే ఒక మాట చెబితే దావీదు ఆ మాట ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు. ఎందుకంటే ముందు మనం చదువుకున్నటువంటి దానిలో ఫిలిష్తీయుడు ఎవరు? గొల్యాతు. ఎంత బలమైన వ్యక్తి! అసలు నేను ఆ అధ్యాయం ఆ వచనం చదివినాక అసలు ఎంతకంటే ముందే ఉందని చదివితే, అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావురా అంటే, నేను మీకు భోజనం ఇవ్వడానికి వచ్చాడు అని అంటాడంట దావీదు. అంటే కాదు, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావురా, నీ మనస్సులో గర్వం ఉందిరా అని అన్నయ్యలు తిడతానంట. ఎవరిని? దావీదు తిడతంటే అన్నా కానీ ధైర్యం చేసి అంటాడంట, ఆ ఫిలిష్తీయుని నేను చంపుతా, ఆ ఫిలిష్తీయుని నేను చంపుతా అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా దావీదు అనే మాటను తీసుకుపోయి సౌలుకు చెప్పారంట. సౌలు వాడెవరో పిలిపించండి అని అంటే, ఎవరు? ఈ పిల్లాడు, చిన్న పిల్లాడు. ఎవరు? చిన్న పిల్లాడు. దావీదు అప్పటికి పెద్దోడా కాదు. చూసి సౌలు అనుకున్నాడంటే, ఏంటి అసలు వీడి స్వభావం ఏంటి? చూస్తేనో పిల్లాడు, కానీ ఏమంటాడు? గొల్యాతును చంపుతానంటాడు. గొల్యాతు ఎంత ఎత్తున్నాడు? దాదాపు 37 అడుగుల ఎత్తున్నాడు. ఎంత ఎత్తున్నాడు? దాదాపు అంటే ఎంత ఎత్తున్నటువంటి మనిషి చూడండి. 6 మూరల జానలు ఎత్తు. 6 మూరల జాన అంటే మూర ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది మూర? 6 మూర అంటే ఎంత ఉంటుంది? మన మూర ఎంత ఉంటుంది? 3 జాన అంటే 8 అంగళాలు మనకు జాన ఉంటుంది. అంటే అంత ఎత్తుని చిన్న పిల్లగాడు. సరే నువ్వు చంపిది కనుక అని సౌలు ఏం చేశాడు? దావీదు కంట ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ శిరాస్త్రాణాలన్నీ తీసి కప్పిండట. దావీదు కప్పితే, ఇవన్నీ నాకు వద్దయ్యా, నాకు అలవాటు లేదు, ఇవన్నీ తీయాలని ఒక కర్ర పట్టుకొని పోయింది. ఒక కర్ర, ఒక నదిలో ఉన్నటువంటి 4-5 గులకరాళ్ళని ఏరుకొని సంచిలో వేసుకొని వడిసలు తీసుకొని వెళ్ళినట్ట. ఫిలిష్తీయుడు చూసి, అరే నేను ఏమైనా కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకొని నా మీదకి వచ్చావు అంటే గొల్యాతు, అరే నేను ఏమైనా కుక్కను అనుకుంటున్నా, అసలు ఎవడా నన్ను చంపడానికి వస్తున్నది? ఇశ్రాయేలీయుల్లో నా గురించి మాట్లాడేది ఇలా తయారు చూస్తున్నట్టు